ఇంటర్వెల్ షాట్ లో ఒక స్క్రీన్ స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక సైడ్ బాబీ సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్ మీరు వెయిట్ చేయండి. ఇది అసలు మీకు నచ్చేది సినిమాలో ఒక 5 బ్లాకులు నేను 5 బ్లాకులు చూసాను. సితారా ఎంటర్టైన్మెంట్స్ పైన విడుదలవుతున్నటువంటి డాకు మహారాజ్ సినిమా ఏదైతే ఉందో ఈ టీజర్ అయితే ఈరోజు విడుదలైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఈ సినిమాలో ఒక 5 బ్లాకులు ఉంటాయట బాలయ్యకి సంబంధించినంత. అవన్నీ కూడా థియేటర్స్ లో చూసినట్లయితే నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో అయితే ఉంటాయని అయితే ఆయన చెప్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనేది ఆయన చెప్తున్న సంగతి మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఒక బజ్ ఏంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ అయితే ఏదైతే ఉందో ఇంటర్వెల్ దాదాపు బద్దలైపోతాయి థియేటర్లు అనే చెప్పవచ్చు. తగలబడిపోతాయి థియేటర్స్ అన్ని కూడా. ఆ రేంజ్ లో బ్లాక్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మనం గతంలో చూసాం అఖండాలో ఇంటర్వెల్ ఏదైతే ఉందో బాలయ్య ఫైట్ తోని అఖండ ఆగమనం అంటూ వచ్చిన ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో అది థియేటర్స్ లో పూనకాలు తెప్పించిందనే చెప్పవచ్చు. అలాంటి పూనకాలు డాకు మహారాజ్ లో ఇంటర్వెల్ సీన్ లో కూడా ఉంటాయట. సగం స్క్రీన్ లో బాలయ్య, అటు సగం స్క్రీన్ లో బాబీ డియోల్, యానిమల్ విలన్ బాబీ డియోల్ ఇద్దరు తలపడుతుంటే 2 సింహాలు తలపడినట్టు ఉంటుందని అయితే ప్రొడ్యూసర్ చెప్తున్న దాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరం కూడా ఒకసారి విజువల్ కళ్ళ ముందు వేసుకుంటే మాత్రం మామూలు ఫీస్ట్ కాదనే చెప్పవచ్చు.